ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వేర్వేరుగా సమావేశమయ్యారు. పీసీసీ కార్యవర్గం ఏర్పాటు, కేబినెట్ విస్తరణపై చర్చలు జరిపారు. నేతల నుంచి వేణుగోపాల్ వేర్వేరుగా అభిప్రాయాలు తీసుకున్నారు. 2 రోజుల్లో టీపీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను ఏఐసీసీ ప్రకటించనుంది. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో వేర్వేరుగా సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పీసీసీ కార్యవర్గం ఏర్పాటు, కేబినెట్ విస్తరణపైన చర్చలు జరిపారు. వేర్వేరుగా నేతల నుంచి కేసీ వేణుగోపాల్ అభిప్రాయాలు తీసుకున్నారు. 2 రోజుల్లో టీపీసీసీకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను ఏఐసీసీ ప్రకటించనుంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్, ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, టెక్నికల్లీ హెడ్ ఆఫ్ ద క్యాబినెట్ సీఎం, కొంత ఆయన టీంని సెలెక్ట్ చేసుకునే స్వేచ్ఛ సీఎంకు ఉండాలని జనరల్లీ భావిస్తారు. అయితే రేవంత్ రెడ్డి నేను ఎవరి పేర్లు సిఫార్సు చేయలేదు, అంతా అధిష్టానం చూసుకుంటుంది అని ప్రకటన చేసిన నేపథ్యం ఏం జరిగింది ఢిల్లీలో ఈరోజు? ఈరోజు నేతలతో వేర్వేరుగా అభిప్రాయాలను సేకరించింది. ఈరోజు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో పార్లమెంట్ లోని ఆయన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. తొలుత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత మల్లు భట్టి విక్రమార్క, చివరిలో సీఎం రేవంత్ రెడ్డిని పిలిచి దాదాపు ఒక్కొక్కరితో 20 నిమిషాల పాటు కేసీ వేణుగోపాల్ చర్చించారు. ప్రధానంగా పీసీసీ కార్యవర్గం కూర్పు, అలాగే కేబినెట్ విస్తరణకు సంబంధించి వాళ్ళ అభిప్రాయాలను సేకరించారు. అయితే ఈ సమావేశానికి వెళ్లి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ చిట్ చాట్ లో ఆయన ప్రధానంగా వెల్లడించినటువంటి అంశం, తాను ఎవరి పేర్లు కూడా సిఫారసు చేయలేదు, అధిష్టానం ఎవరిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించాలని నిర్ణయిస్తే వారితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాను, అంతే తప్ప తన ఇష్టాయిష్టాలకు ఇందులో స్థానం లేదనేటువంటి విషయాన్ని ఆయన ఖరాఖండిగా చెప్పారు. అయితే ఇప్పట్లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదా అనేటువంటి అంశం పైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అవుతున్నారు, ఇంకోవైపు త్వరలోనే 2 సభలు ఏర్పాటు చేయబోతున్నారు. కులగణన పైన ఒకటి, ఎస్సీ వర్గీకరణ పైన ఒక సభ ఏర్పాటు చేయబోతున్నారు. గజ్వేల్లో ఒకటి, సూర్యాపేటలో. సో ఈ మొత్తం ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపడతారా, అంతకంటే ముందు చేపడతారని మనం వేచి చూడాలి. సో ఉన్న సమాచారం మేరకు ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదు, కాస్త ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మంత్రివర్గ విస్తరణ చేపట్టేటువంటి అవకాశం ఉందని సమాచారం వస్తుంది. ప్రస్తుతానికైతే పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించి అందులో ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి బలరాం నాయక్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అప్పగించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ఇతర 3 సామాజిక వర్గాలకు కూడా తలా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పగించబోతున్నారు. ఓకే వెంకటేష్, థాంక్యూ.